కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్యాటక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ తోడ్పాటునందించి తన వంతు కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి, కార్యదర్శి చిట్టూరి మూర్తులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక వెంకీ రెసిడెన్సీ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. హోటల్స్ రంగంలోనే గ్యారంటీ ఉపాధి ఉంటుందని, వారికి ఒక్కొక్కరికి 10,000 నుండి 5 లక్షల వరకు వేతనం అందిస్తున్నట్లు తెలిపారు. ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగ ఉపాధికి గ్యారంటీ ఉండదని, హోటల్ రంగంలో మాత్రం అది నిరంతరం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్లో ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం తగ్గించిందని, ముఖ్యంగా స్టార్ హోటల్స్లో ఉన్న 65 నుండి 25% వరకు ఈ ఫీజులను తగ్గించడం పట్ల ప్రభుత్వానికి అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైక్రో బేవరేజెస్ కాన్సెప్ట్ను ప్రోత్సహిస్తుందని, ఇందులో భాగంగా త్వరలోనే స్టార్ హోటల్స్లో మైక్రో బేవరేజెస్ ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్రానికి ఉన్న 954 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరంలో టూరిజాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం బీచ్ షాక్ పాలసీని కూడా ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు జి వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి ఎంవి పవన్ కార్తిక్, కోశాధికారి శివకుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. టూరిజం సెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉన్నంతవరకు వీలైనంతవరకు కలుపుకొని వెళ్ళాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఇస్తుంది. కాబట్టి మా హోటల్ సంఘం నుంచి కూడా ప్రత్యేకంగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా గత 2 నెలలను చూస్తున్నారు. వారు మొదలైన దగ్గర నుంచి మాకు మార్చి ఫస్ట్ వీక్లో సుమారుగా కమర్షియల్ సిలిండర్స్ మీద 145 రూపాయలు మార్చి ఫస్ట్ వీక్లో ఒకసారి పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్లో 195 రూపీస్ పెంచారు. రీసెంట్గా మేలో 997 రూపాయలు, ఇంచుమించుగా 1337 రూపాయలు అక్కడ ఢిల్లీలో కొద్దిగా 50 రూపాయల టీటీ వేరియేషన్లో ఇక్కడ జరుగుతుంది కాబట్టి పెంచడం జరిగింది. ఇది సామాన్యుడిపై గుదిబండ, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, మిడిల్ క్లాస్ వాళ్ళకి పెనుభారంగా మారుతుంది. దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ నుంచి మరియు సౌత్ ఇండియా హోటల్స్, ఆల్ ఇండియా హోటల్స్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఈ వారంలో ప్రతిపాదన తీసుకున్నాం. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారికి మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. వారి ద్వారా వారికి కూడా లెటర్స్ రాపించి మేము కూడా ప్రత్యేకంగా కలిసి సబ్సిడీ రేట్లు ఇంప్లిమెంట్ చేయాలని, కొద్దిగా కంట్రోల్ చేయిస్తేనే ఈ వ్యవస్థ నిలబడద్దనే ఉద్దేశంతో మేజర్గా దీని మీద పాత్ర పోషించడం జరిగింది. అందరం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ 3-man కమిటీ చేశారు. నాదెళ్ల మనోహర్ గారు, ముగ్గురు మంత్రులతోటి, నాదెళ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు గారితో ముగ్గురు మంత్రి కమిటీ చేశారు. మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కొత్తగా రీసెంట్గా 990 పెంచిన తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీని మీద అన్ని చోట్లకి ఉపాధి వెళ్తుంది, మూల ప్రాంతాలకు కూడా ఉపాధి వెళ్తుంది అని చెప్పి వాళ్ళ ఇది. రేపు ఏఐ వచ్చినా, సాఫ్ట్వేర్ వచ్చినా, ఏవైనా ఆటోమేట్ అయిపోయినా కూడా టూరిజం అనేది ఒకే రంగం. అక్కడ ఏఐ కానీ మిగతా విషయాలు కానీ రాకుండా ఉద్యోగాలు అనేవి కంటిన్యూ అవుతాయనే రంగం ఏదైనా ఉంటే అది టూరిజం మాత్రమే అని చెప్పి చాలాసార్లు చెప్పారు. సో దానికి వాళ్ళు అన్ని విషయాల్లోని సపోర్ట్ చేస్తుండగా కొత్త పాలసీలు చాలా తీసుకొచ్చారు. కొత్త హోటల్స్ ఆంధ్రప్రదేశ్లో రావడానికి వాళ్ళు ఏమంటున్నారంటే, అవసరమైతే అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోని ఒక 3 స్టార్ కానీ, 4 స్టార్ కానీ, 5 స్టార్ హోటల్ కానీ ఉండాలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్ ఉండకపోతే అక్కడికి ఇన్వెస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటాడు? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అంటే మనకి రోడ్స్ ఎలాగో, మన హైవేస్ ఎలాగో, అలాగే మన హోటల్స్ కూడా అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నారు. అది ఆ పిలుపుని చూసి ఆల్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కూడా డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చి వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ, తిరుపతిలో కానీ, లేకపోతే ఇంకా లోపల హోటల్స్లో, లోపల ఊర్లో కానీ మన తెలుగువారు ఇన్వెస్ట్ చేసి దాంతోపాటు ఆ బ్రాండ్స్ వీళ్ళు కలిపి కొత్త హోటల్స్ తీసుకొస్తున్నారు. స్కిల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందండి మాకు. అంటే మనుషులు దొరకట్లా మాకు యాక్చువల్గా. సో దట్ ఈజ్ చాలా మంది, మనకి ఎన్నో స్కిల్ కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మనకు లోకల్గా జనాలు దొరకట్లా. మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, అన్ని హోటల్స్ మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, కానీ మాకు జనాలు ప్రాపర్గా దొరకట్లా. రైట్ స్కిల్ డెవలప్మెంట్తో, రైట్ స్కిల్తో దొరకట్లా. సో దానికి మీ అందరం హోటల్స్ నుంచి కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము, ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో కొన్ని చిన్న రూల్స్తో మనం, అంటే ఇప్పుడు లోకల్ కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఆ కాలేజెస్లో అట్లీస్ట్ లెట్ దెమ్ వర్క్ ఇన్ ద లోకల్ ఏరియా అట్లీస్ట్ ఫర్ ఇయర్. అంటే ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, లోకల్ కాలేజెస్, ఆ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని
ఈ 1 ఇయర్ మా దగ్గర ఇంటర్న్షిప్ కానీ జాబ్ ట్రైనీస్ కానీ 1 ఇయర్ పనిచేసి కావాలంటే దెన్ లెట్ దెమ్ గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి. మేము దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తాం, వర్క్ అంతా నేర్పిస్తాం, శుభ్రంగా దే కెన్ బి ఏ బెటర్ పర్సనాలిటీ. బయటకు వెళ్తే ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. సో మా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఈ స్కిల్ మాత్రం చాలా అర్జెంటుగా చూడాలండి.